నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. పప్పుల పొడితో హల్వా అండి. మనము నచ్చిన సైజులో ఇలా మనము కట్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి వస్తూనే పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారు. ఏం చేయాలి మనము వీడియోలోకి వెళ్దామండి. బాదము, ముందిరి, ఏలకులు, వాల్నట్స్ అండి. మనకి ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మనము వేరే నట్స్ వేసుకోవచ్చు. వీటిని కొద్దిగా ముందుగా కొట్టుకుంటున్నామండి. కొద్ది బరక కొట్టుకోవాలి. ఆ తర్వాత వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను. అది 1 కప్పు వేస్తున్నాను. పుట్నాల పప్పు 1 కప్పు. వీటినన్నిటినీ మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. బెల్లము 1 కప్పు. బాగా కరగనివ్వాలండి. 1 కప్పు బెల్లంకి 2 కప్పులు వాటర్ వేసుకుని బాగా కరగనివ్వాలి. కరిగిన తర్వాత మనము బెల్లాన్ని వడగట్టుకోవాలండి. దానిలో ఒక్కొక్కసారికి ఏదైనా చెత్త అలా ఉంటుంది కాబట్టి వడగట్టుకోవాలి. బెల్లము పాకం రావాల్సిన అవసరము లేదు. ఇలా వడగట్టిన బెల్లాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకున్నాం కదా అన్ని పప్పులు, దాన్ని మనము ఇలా వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇలా కొద్దిగా వేయించుకోవాలండి. అవన్నీ కొంచెం పచ్చి వాసన లేకుండా పోతుంది. బాదము, పుట్నాల పప్పు అన్నీ పచ్చివే కాబట్టి ఆ వాసన కొద్దిగా లేకుండా బాగా మంచిగా కమ్మగా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని దీనిలో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా చిక్కపడుతుందండి. అంటుకోకుండా ఉండాలంటే ఇంకొక స్పూన్ మనము నెయ్యి వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పుడు 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. అంతేనండి. నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు. నెయ్యి వేసిన తర్వాత ఇలా కాసేపు కలిపెట్టి స్టవ్ ఆపేయాలండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి చల్లారుతుంది. దీన్ని మనం ఇలా ప్లేట్లోకి తీసుకుని మనకు నచ్చిన సైజులో మనము కట్ చేసుకోవాలి. కొద్దిగా ఆరనివ్వాలండి. ఆరితే కొద్దిగా గట్టిగా అవుతుంది. మనం ఇలా కేక్స్ లాగా మనము కట్ చేసుకోవచ్చు. మైసూర్ పాకులు, కేకు మళ్ళా మన నచ్చిన సైజులో మనము కట్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. అందరూ కూడా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకంతా కూడా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి.